అప్పట్లో ఉన్న రిపోర్టర్లు, అప్పట్లో నబీ రసూల్ అని 30 ఏళ్ళు ఈనాడులో పనిచేశాడు అతను. గుంతకల్ రైల్వే డివిజన్లోన ఏ రైలుకు ఏ ఇంజన్ ఉంటుంది, ఏ చక్రం ఉంటుంది, ఏ నట్లు బోల్ట్లు ఉంటాయో ఆయనకు తెలిసినంతగా డిపార్ట్మెంట్లో కూడా ఎవరికి తెలియదు. అంత వెల్ వర్స్డ్ విత్ దట్. కేంద్రం నిధులు అలొకేషన్ గురించి రాసి పడేసేవాడు. మన పెద్దవాళ్ళకి మాకు ఇబ్బంది ఉండేది, వీడేం కోట్లు రాస్తున్నాడు, అది నిజం అవునో కాదో, పైగా సెంట్రల్ గవర్నమెంట్ అఫేర్, లేకపోతే ఏమైనా ఇబ్బంది అవుతుంది ఏమంటే ఏం లేదు సార్, ఖచ్చితంగా ఉంటుంది, మీరేం దిగులు పడకండి. ఒకరోజు నేను వాళ్ళ ఆఫీసర్, రైల్వే ఆఫీసర్ దగ్గర అది గుంతకలిగినప్పుడు వెళ్ళి ఆయనతో మాట్లాడి జస్ట్ క్యాజువల్గా అడిగాను, మా నబీ రసూల్ గారు ఎట్లా అంటే, సార్ వజ్రం సార్ అన్నారు. వజ్రం సార్ అతను, ఇప్పటిదాకా ఒక పైసా తీసుకోలేదు సార్ అతను. ఏం రాస్తాడు సార్ అతను? పైగా ఆయన చెప్పింది ఇది కూడా అందరు తెలుసుకోవాలి. అతను ఒక మాట అన్నాడు, చాలా రిలయబుల్ పర్సన్ సార్ అన్నాడు. ఏంటంటే, సార్ ఒకటి మీకు చెప్పన్నాడు, మేనేజర్కు వెళ్ళే ప్రతి ఫైలు నా ద్వారా నుంచి వెళుతుంది సార్. నాకు వచ్చిన సర్కులర్లు కానీ ఆర్డర్ కాపీస్ కానీ మొట్టమొదటి నేను నబీ రసూల్ పిలిచి చెప్తుంటాను, వేస్తుంటాడు. కొన్ని నేను చెప్తుంటాను, నబీ రసూల్ ఇది తెలుసుకో అంతేగాని ఇది వెయ్యొద్దు, సార్ చూసిన తర్వాత వెయ్యి అంటే అలాగే నాన్ని పంపించేవాడు కాదు సార్.